హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ఓజీ అనమాట. మనకి పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను మళ్ళా సినిమా చేస్తాను అని చెప్పిన తర్వాత వచ్చిన మూవీస్ అన్ని రీమేక్సే. వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ, మూడు సినిమాలు రీమేక్సే. ఆ మూడు మళ్ళీ మనకి ఎట్లా అంటే డిజాస్టర్ అవ్వలేదు, ఫ్లాప్ అవ్వలేదు, హిట్ అయినాయి. కానీ మనకి అంత ఆనందం పరచలేదు. వై? బికాస్ మనకి ఆ కల్ట్ మాస్ అనేది రాలేదు. ఎందుకంటే రీమేక్స్ కాబట్టి ఆల్రెడీ చూసేస్తున్నారు జనాలు. నెక్స్ట్ మనకు అప్పుడే తెలిసింది ఏంటి, ఓజీ స్ట్రైట్ ఫార్వర్డ్ కథతో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, సూపర్ ఉండబోతుంది అని చెప్పేసి. ఆ టైంలో ఒక గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ లో ఒక్క డైలాగ్, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, అస్సలు ఈ డైలాగ్ అయితే అమ్మా అసలు అద్దరిపోయింది అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు కూడా అసలు ఆ డైలాగ్ అసలు సూపర్ డైలాగ్ ఇప్పుడు కూడా. తర్వాత ఇప్పుడు మనకి ఆ సినిమా అనేది మనకి రిలీజ్ డేట్ ఫస్ట్ ఓజీ మూవీది సెప్టెంబర్ 2024 రోజు ఇచ్చారు. తర్వాత మనకి ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అయ్యి నెక్స్ట్ ఇలాగా గెలవడము, డిప్యూటీ సీఎం అవడము, ఇట్లా పాలిటిక్స్ లో చాలా బిజీ అవడం వల్ల ఆయనకి ఈ మూవీ అనేది షూటింగ్ కి వెళ్ళకపోవడము, అట్లా కొన్ని రీజన్స్ వల్ల మూవీ అనేది పోస్ట్పోన్ అయింది. కానీ ఫ్యాన్స్ మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. అవునా కాదా? అవునైతే కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్క మీట్ లో రీసెంట్ గా అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఒక మీట్ లో ఏం చెప్పారు, ఇలాగా ఓజీ చాలా బాగుండబోతుంది అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి నోటితోనే పవన్ కళ్యాణ్ గారు ఆ మీట్ లో చెప్పారనమాట, ఓజీ చాలా బాగుండబోతుంది అని. ఇంకా ఫ్యాన్స్ ఎట్లా అయ్యారంటే, ఇంకా మనకి డివి దానయ్య గారు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ గారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి మూవీ ప్రెస్ మీట్ కి వెళ్ళినా, లేదంటే మూవీ ప్రమోషన్స్ కి వెళ్ళినా ప్రతి దగ్గర అడుగుతూనే ఉన్నారు, ఏంటి మనకి ఎప్పుడు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అప్డేట్, ఎప్పుడు 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 అని. సో ఇంకా దాంతో ఇంకా షూటింగ్ కూడా ప్రారంభించారు. సెప్టెంబర్ ఇట్లా స్టార్ట్ చేశారు అనమాట. అండ్ మనకి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసరికి ఓజీది మార్చ్ 27th 2025 అఫీషియల్ గా వస్తుంది. ఇదైతే పక్క రిలీజ్ డేట్ అనమాట. మార్చ్ 27th 2025 రెడీ చేసేసుకోండి. లాంగ్ వీకెండ్ ఇంకా రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం 100%. 3-4 డేస్ ఖాళీ అప్పుడు అందరూ. లాంగ్ వీకెండ్ వచ్చింది, దంచేయడమే సినిమా మొత్తం, వెళ్ళిపోండి అంతే. మార్చ్ 27th. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.